సీనియర్ సిపిఎం నాయకుడు కామ్రేడ్ నక్కిరామన్న 35వ వర్ధంతి సందర్భంగా నంద్యాల జిల్లా సిపిఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజా ఉద్యమాల నాయకుడు, భూ పోరాట యోధుడు, అమరజీవి నక్కిరామన్నను ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. నాడు ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేశారు. जोहार कामेड नक्किरामन्न गारिकी जोहार कामेड नक्किरामन्न गारिकी साधिస్తాం नक्किरामन्न गाరి ఆశయాలను పోరాడతాం మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడతాం మతోన్మాదులకు వ్యతిరేకంగా గులాం మతం కాదురా గులాం మతం ఇద్దరు బెస్ట్ ఈరోజు కామ్రేడ్ అమరజీవి నక్కిరామన్న గారి 35వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన 1990 మే 15వ తేదీన ఆయన హత్య చేయడం జరిగింది. ఈరోజు మరణించి 35 సంవత్సరాలు అవుతా ఉంది. అయితే డోన్ తాలూకా కార్యదర్శిగా, కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా పనిచేస్తూ ఆయనని 3 సార్లు 4 సార్లు హత్య చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ తప్పించుకొని గాయాల పాలైనప్పటికీ తుదకంటూ ఆయనను చంపితే కమ్యూనిస్ట్ పార్టీ పోతుందనేటువంటి మన వ్యతిరేకులు ఆయనని హత్య చేయడం జరిగింది. ఆయన చనిపోయిన ఈరోజు ఈ జిల్లాలో డోన్ ప్రాంతంలో కరడుగట్టినటువంటి భూస్వామ్య పెత్తందారి విధానానికి వ్యతిరేకంగా, అదే ముఖ్యంగా గ్రామాల కటారకొండ, కృష్ణగిరి మండలంలో కటారకొండ గ్రామంలో ఈరోజు ఈ నేటికి ఆ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా పాలెగాళ్ళుగా ఆ ప్రాంతాన్ని పరిపాలన చేసేవాళ్ళు. ఈరోజు అలాంటి గ్రామాల్లో విముక్తి కోసం ఈరోజు మీకు అందరికి కూడా తెలియాలి ఆ గ్రామంలో ఎట్లా ఉండేదంటే, ఈరోజు సినిమాల్లో మనం వసే రామలమ్మ సినిమా చూసేవాళ్ళం. ఆ సినిమాలో ఏ విధంగా అయితే నడిపారో ఆ గ్రామంలో కూడా ఆ విధంగా నడిపారు. ఎవరి భూములు వేసుకోకూడదు, వాళ్ళ భూములు పంటలు వేసుకున్న తర్వాతనే, ఆ భూములు వాళ్ళ ఇత్తనాలు విత్తుకున్న తర్వాతనే మిగతా ప్రజలందరూ కూడా విత్తుకోవాలి. 1976లో ఆయన కమ్యూనిస్ట్ పార్టీలోకి రావడం, 71లో ఆయన సర్పంచ్ గా ఆ గ్రామంలో రావడం, గెలవడం, ఈ రోజు కూడా ఆ గ్రామంలో సర్పంచ్ గా మన పార్టీ ఉంది. అంటే అలాంటి భూస్వామ్య కరడుగట్టినటువంటి విధానానికి వ్యతిరేకంగా డోన్ తాలూకాలో అనేక భూ పోరాటాలకు నాయకత్వం వహించినటువంటి నాయకుడు కామ్రేడ్ నక్కిరామన్న గారు ఆయన చూపినటువంటి మార్గాన్ని నేను ముందుకు తీసుకొని పోతూ అనేక గ్రామాల్లో భూ పోరాటాలు చేస్తా ఉన్నాం, లేదా ఎర్రజెండగా పోతా ఉన్నామంటే అలాంటి నాయకులు చూపినటువంటి పోరాటం. ఆయనతో పాటు కామ్రేడ్ నక్కి మౌలాలి గారు, ఆర్బి చిన్న గోవింద్ గారు, అదేవిధంగా నేటికి ఆయన హత్యానంతరం ఒక హత్య జరిగితే గ్రామాలు 15 మందిని ఒకేసారి చేసిన ఆయన హత్యకు మల్యాల రామచంద్రుడని ఆయన నేటికి ఈరోజు రామచంద్రుని పెళ్లి కానప్పుడు చిన్న వయసులోనే ఆయన కూడా హత్య కావడం జరిగింది. అనేక మంది ప్రాణ త్యాగాలు చేసేటువంటి జెండా ఎర్ర జెండా. అలాంటి ఉద్యమకారులతో స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నేటి బీజేపీ పార్టీ ఒక మనిషి దోపిడీ చేయలేని మరో సమాజం కావాలని పోరాటం చేస్తా ఉంది ఎర్ర జెండా. కామ్రేడ్ చదపూరు రామయ్య గారు తన యుక్త వయసు నుండి కమ్యూనిస్ట్ పార్టీకి దాసోహమై తదనంతరము డోన్ మండలం, కృష్ణగిరి మండలము, అదేవిధంగా డోన్ మండలము దాదాపు ఇతర మండలాలు కలుపుకొని రైతు సంఘం లాంటి ప్రజా సంఘాలు ఏర్పాటు చేసి ఇవాళ పేద ప్రజల మనసులో, గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే నాయకుడు ఎవరంటే అది నక్కి రామన్న గారు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాలా. కాబట్టి ఈరోజు నక్కిరామన్నది చెప్పుకుంటే తరిగేది కాదు, పెట్టేది కాదు. అంటే మనం ఎంత మాట్లాడినా నక్కిరామన్న విషయంలో తక్కువేనని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను.